హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో, రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత హైడ్రాని ఏదైతే తీసుకొచ్చారో, చెరువుల పునరుద్ధరణ చేయడం కావచ్చు, ఈ లేక్స్ రెస్టోరేషన్ ప్రాసెస్‌లో అక్రమ కట్టడాలు ఇవన్నీ చేస్తూ ఉండడం అనేది మన్ననలు పొందుతూ ఉంది. ప్రశంసలు పొందుతూనే ఉంది. అయితే ఓవరాల్‌గా గమనిస్తే తెలంగాణ వరకు చూసుకుంటే అసలు చెరువులు ఈ స్థితికి రావడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? హైడ్రా ఎంత వరకు అంటే ప్రతిదీ కొత్తది ఏదైనా వచ్చినప్పుడు వెంటనే 100% సక్సెస్ అచీవ్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఎవరికైనా సరే. హ్యూమన్‌లీ ఎర్రర్స్ ఉంటాయి. సిస్టమాటిక్ ఎర్రర్ కొన్ని ఉండొచ్చు కాదు. సో, ఓవరాల్‌గా హైడ్రా ఇప్పటివరకు సాధించిందేంటి? ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి? దీని గురించి డీటెయిల్‌గా మనతో మాట్లాడడానికి సుబ్బారావు గారున్నారు. సుబ్బారావు గారు ఈ లేక్స్ మీద చాలా కేర్‌ఫుల్‌గా స్టడీ చేస్తూ ఉన్నారు. యాస్ ఎన్వైర్నమెంటలిస్ట్‌గా అంతకుముందు పనిచేసి ఎన్వైర్నమెంటలిస్ట్‌గా ఇప్పుడు ఫైట్ చేస్తూ దీన్ని చాలా డీటెయిల్‌గా రిపోర్ట్స్ గాని, ఇవి గాని స్టడీ చేస్తూ చాలా మెజర్స్ కూడా ఇదివరకు గవర్నమెంట్‌కి సజెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది కాబట్టి సుబ్బారావు గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. థాంక్స్. సో, ముందు అసలు ఈ చెరువులు పునరుద్ధరించాల్సినటువంటి సందర్భం ఎందుకొచ్చింది? అట్ దట్ మొమెంట్ ఎందుకది గవర్నమెంట్‌కి ఎసెన్షియల్ అయింది? అసలు ఎప్పటినుంచి స్టార్ట్ అయింది? మన తెలుగు ఈ స్టేట్ వరకు మాట్లాడుకుంటే ఆ హిస్టరీ గురించి చెప్పండి కొంచెం. తెలంగాణ చెరువుల రాష్ట్రం. ఇది మెట్ట ప్రాంతం. ఒకప్పుడు 70% పైగా సేద్యం అంతా కూడా చిన్న, మధ్య తరహా చెరువుల కిందే జరిగేది. నగరం చుట్టూ ఉన్న చెరువులు కూడా సేద్యానికి చాలా ఉపయోగపడ్డాయి. సేద్యానికి, తాగునీటికి ముఖ్యంగా ఇప్పుడు మీరన్నది ఇవి క్షీణించడం ఎప్పటినుంచి గుర్తించాము అనంటే 88, 89లో దీని మీద కొంత నేను, నా మిత్రులు కలిసి స్టడీ చేయడం జరిగింది. 1990లో చెరువుల క్షీణత పైన స్టేట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ పీపుల్స్ రిపోర్ట్, సిటిజన్స్ రిపోర్ట్ అని పబ్లిష్ చేశారు. అకాడమీ ఆఫ్ గాంధీయన్ స్టడీస్ ఆధ్వర్యం. ఇందులో చాలా మటుకు చెరువులు అప్పుడు ఏమైనాయంటే కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్నప్పుడే చాలా మటుకు చెరువులు ఎంక్రోచ్‌మెంట్‌కు లోనయ్యాయి. కాలుష్యానికి లోనయ్యాయి. ముఖ్యంగా మన నగరానికే చూసుకుంటే హుస్సేన్ సాగర్ 1990లోనే అది ప్రస్ఫుటంగా విషం చిమ్మడం మొదలెట్టింది. 90లో కనీసం కొన్ని టన్నుల చేపలు ఈ హుస్సేన్ సాగర్‌లో చనిపోవడం గూడా జరిగింది. అప్పటినుంచి దీని గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి మేము చాలా ప్రయత్నాలు చేశాం. చెరువుల్ని ఉద్ధరించాలి, ఎందుకు ఉద్ధరించాలి అన్న ఇదిలో. ఎందుకో గాని దీన్ని పూర్తిగా విస్మరించాయి ప్రభుత్వాలు. అప్పటి ప్రభుత్వాల నుంచి ఇప్పటి ప్రభుత్వాల దాకా ఏదో కాస్మెటిక్ ట్రీట్మెంట్లు చేస్తున్నారే తప్పితే అసలు క్షుణ్ణంగా దీనిపైన ఏమి జరగడం లేదు. ఇది మొట్టమొదటిసారి గవర్నమెంట్ తీసుకున్నది అనంటే 1997, 8 ఆ ప్రాంతాల్లో హుడా అండర్‌లో అసలు చెరువుల గురించి వచ్చింది. ఇది కూడా ఎందుకు రావాల్సొచ్చింది? 1995లో నా మిత్రుడు డాక్టర్ కేఎల్ వ్యాస్ కోర్టులో కేసు వేశారు. సార్ నాకసలు చెరువుల సంఖ్య ఎంత? పేర్లెన్ని? ఎన్నున్నాయి? అన్న సమాచారం దొరకడం లేదు అని. జడ్జి గారు ఏమన్నారు, డిపార్ట్‌మెంట్‌కెళ్ళాల్సింది కదా! అంటే ఎన్ని ఉత్తరాలు రాసామో చూపిచ్చాడాయన. ఈ జడ్జిమెంట్ 1996 జడ్జిమెంట్ వాస్ అన్ హిస్టారికల్ జడ్జిమెంట్. కోర్టు అప్పటి హుడాని 6 నెలల లోపల మీరు దీని సమాచారం అంతా కోర్టుకు అందించాలి అన్నది. అంతకు ముందు ఏమన్నది తెలుసా హుడా? మాకు చెరువులకి సంబంధం లేదన్నది. మరి ఇంకేమి నగర ప్రణాళిక? ఇది చెరువుల నగరం. అది నాంది పలికింది అసలు. డాక్టర్ కేఎల్ వ్యాస్ గారి కేసు, అందులో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు, డాక్టర్ కొడార్కర్ గారు కూడా అందులో పార్టీగా ఉండేది. కొడార్కర్ గారు లేరు. ఆయన మొట్టమొదటి వ్యక్తి లిమినాలజీ అంటే చెరువుల పైన ఆయన హైయర్ స్టడీస్ చేసిన వ్యక్తి. ఇప్పుడు ఆయన లేరు. సో ఈ విధంగా అసలు చెరువులను గురించి ఆలోచింపజేయడం త్రూ ఏ బిల్ జరిగింది. ఇది సివిల్ సొసైటీ సక్సెస్ఫుల్ కేస్ స్టడీ. లేకపోతే అసలు ఈ పాటికే ఎన్నో చెరువులు, మిగతా చెరువులు కూడా ఎంక్రోచ్‌మెంట్స్ అయిపోయాయి. కాలుష్యానికి గురి అయిపోయి వీటిని లిస్టు వచ్చిన తర్వాత
హుడా ముందుకొచ్చి మొట్టమొదటగా హుస్సేన్ సాగర్, సఫిల్గూడ, ముక్కిడి చెరువు, సరూర్ నగర్ ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఉద్ధరించాలని వాళ్ళు చాలా స్టడీస్ కూడా చేశారు. హుడా ఆ కాలం నార్త్ ఈస్ట్ అంటే మనకి మౌలాలి నుంచి నల్ల చెరువు దాకా ఉన్న చెరువు గొలుసుకట్టు చెరువులది వీటికి ఉన్న స్టేక్ హోల్డర్స్ మత్స్యకారులతోటి కూడా ఎన్నో డిస్కషన్స్ జరిగాయి. ఇది అన్నమాట దీని పునాది చెరువులని రక్షించాలి అన్నది ముందుకొచ్చింది. సుబ్బారావు గారు హైడ్రాని రేవంత్ రెడ్డి తీసుకొచ్చినప్పుడు కొన్ని విమర్శలైతే వచ్చాయి. మధ్య మధ్యలో వస్తూనే ఉన్నాయి. అంటే మైట్ బి అది ఎవరివైతే ఆ స్థలాలంటే వారి వల్ల కూడా వారివే కూడా అయ్యుండొచ్చు. ఓవరాల్ కొంత విమర్శలొచ్చాయి. ప్రశంసలు వచ్చాయి. మీరు హైడ్రా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని ఫంక్షనింగ్ తీరుని గమనిస్తే మీరు అబ్జర్వ్ చేసినటువంటి పాజిటివ్ యాస్పెక్ట్స్ ఏంటి? ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి? ఇది ఇంకా ఆహ్, అసలైన ప్రాబ్లమ్ ఎక్కడో అడ్రెస్ కాలేదు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది గదా! ఎందుకంటే యూ లుక్ ఇంటూ మోర్ డీపర్ మాకన్నా కూడా. ఒక ఎన్వైర్న్మెంటలిస్ట్‌గా చూసినప్పుడు కేవలం ఎన్వైర్న్మెంట్ పరంగా ఇది ఎంత వరకు సక్సెస్ అయింది? ఇంకా ఏమేమి చేయొచ్చు? ఇది అంటే పర్యావరణ అన్న అంశము అటు నీటిని, ఇటు నగరాభివృద్ధిని, కాంక్రీట్స్‌ని అన్నింటిని కూడా సమన్వయంగా స్టడీ చేస్తుంది. చాలా మందికి పర్యావరణం అనగానే ఏదో మొక్కలు, వగైరాలు అని అనుకుంటారే గానీ, సమతుల్యమైన అభివృద్ధిని పర్యావరణ అంశం చాలా అంశంగా అధ్యయనం చేస్తుంది. ఇందులో మొట్టమొదటిది ఏమైనది అనంటే, అసలు మౌలికమైన విషయాలు ఏమున్నాయి అన్నది పూర్తిగా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. 1990 తర్వాత ఎప్పుడైతే హుడా వచ్చిందో, వాళ్ళే సరూర్ నగర్ లేక్‌లో మత్స్యకారులది కేసు, మత్స్యకారుల హక్కులు అన్నది వాళ్ళు ఆహ్, చవిచూశారు. అట్లాగనే ఎంక్రోచ్‌మెంట్స్ గూడా అప్పుడే అన్నమాట చవిచూడడం జరిగింది. మరి మొట్టమొదటగా ఏ నీటి వనరులనైనా మనం రక్షించుకోవాలి అనుకుంటే మొట్టమొదటగా ఉండాల్సింది ఏముందంటే కొన్ని కూలంకషమైన అధ్యయనాలు జరగడం చాలా అవసరం. అది తప్పిచ్చి ఏమవుతున్నది అనంటే, గత ప్రభుత్వంలో చాలా మటుకు కేసులన్నీ కూడా కోర్టులో నిలిచిపోయాయి. చాలా మంది ఎవరైతే ఈ లేక్స్‌ని రక్షించాలి అని ఈ సివిల్ సొసైటీ తరపు నుంచి వర్క్ చేస్తున్నారో, ఉదాహరణగా లుబ్నా గారున్నారు. డాక్టర్ లుబ్నా. దాని తర్వాత మన రాజ్ కుమార్ ఠాకూర్ గారు. అంతకుముందు జస్విన్ జయరాత్ ఉండింది. బాలస్వామి గారున్నారు. కృష్ణరావు గారు. ఎంతోమంది. అలాగనే డాక్టర్ ప్రేమ్‌రాజ్ శంషాబాద్ లేక్స్ గురించి ఎన్నో కమ్యూనిటీస్ ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఏమవుతున్నది అనంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు నేను మొదటిగా సమాధానం హూడా ఎంతవరకు వెళ్ళగలిగింది, ఎంతవరకు వెళ్ళలేక. హూడాని ఒక సదుద్దేశంతోటే ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. కానీ ఆ సదుద్దేశాన్ని బలపరచడానికి చేయవలసిన కార్యక్రమాలు గాని, విధానాలను గాని వారు ఏర్పాటు చేయలేకపోయారు. దాంతోటి ఏమైందనంటే, హైడ్రా కేవలం చెరువులోకి వర్షం నీరు వచ్చే అడ్డంకుల్ని తొలగించండి. ఎఫ్‌టిఎల్‌ని చూడండి, బఫర్ జోన్స్‌ని చూడండి అని. పాపం వాళ్ళు ఎఫ్‌టిఎల్ కానీ ఎఫ్‌టిఎల్ నిజ నిర్ధారణ, ఎఫ్‌టిఎల్‌ని ఎలా నిర్ధారించుకోవాలి అన్నది ఎప్పుడూ జరగలేదు. 2018లో అది చాలా పెద్ద డ్రాబ్యాక్ హైడ్రాకి. హైడ్రా ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ. ఎక్కడైతే అడ్డంకులు ఉన్నాయో తొలగించాలి. ఈ అడ్డంకులని ఇది సివిల్ సొసైటీ సివిల్ కోర్ట్ కింద వస్తుంది. దాంతోటి ఏమవుతుంది? ఇది నాది. ఇప్పుడు బతుకమ్మ కుంటకి ఎవరో వచ్చి ఇది నాది అనుకుంటూ ఆయన నైజాం గారు 200 ఏళ్ల కిందటే ప్రతి చెరువుకి తాను హిస్టరీ మెమోయిర్ ఎస్టాబ్లిష్ చేశాడు పర్షియన్ లాంగ్వేజ్. ప్రతి చెరువు చరిత్ర ఉంది. వీటిని ఇంగ్లీష్‌లో కూడా అనువదించారు. దీన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో ఉన్న సూపరింటెండెంట్ ఇంజినీరు దీని బాధ్యత తీసుకొని ఈ రికార్డులని పొందుపరిచి జాగ్రత్త పరచాల్సిన బాధ్యత సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్‌సి ఇరిగేషన్ డిపార్ట్మెంట్. కానీ ఏమైనది ఈ రికార్డ్స్‌నే మాయం చేస్తూ
ప్రభుత్వ అధికారులలో ఒక విధమైన కరప్షన్ కూడా పెరిగింది. పైనుంచి నుంచి ఒత్తిళ్ళు, ఎన్నో వెస్టెడ్ ఇంట్రెస్ట్‌లు వచ్చాయి. మనం ఒక రికార్డ్స్‌ని భద్రపరుచుకోలేకపోయామనంటే, నేను ఈ ప్రభుత్వం అనే కాదు, మన కంబైన్డ్ స్టేట్ ఏర్పడినప్పటి నుంచి వచ్చిన దౌర్భాగ్యమే. మనం ఎక్కడ కూడా ఏ రికార్డ్స్‌ని సరిగ్గా పొందుపరుచుకోలేకపోయాం. మనకి ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంకో డిపార్ట్మెంట్ ఉంది. ఏవి పొందుపరుచుకోలేకపోయాం. అది చాలా శోచనీయం. ఇప్పుడేమైనది బతుకమ్మ కుంట మీరు అన్నారు హైడ్రా సక్సెస్‌ఫుల్లా లేదని. హైడ్రా ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ. అది సక్సెస్‌ఫుల్ కావాలి అనంటే విధి విధానాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఇవి నేను కర్ణాటక గవర్నమెంట్‌కి ఇచ్చాను. మన స్టేట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నేను పీసీబీ వాళ్ళకి చేసి ఇచ్చాను. మరి ఒక విధి విధానాలని లేకపోతే ఎక్కడో ఒక చోట ఒక కట్ ఆఫ్ పాయింట్ పెట్టుకొని ప్రభుత్వం రావాలి. ఇది చెరువు, దీని గుర్తింపులివి అన్నది. అవి రాకుండా వాటిని పూర్తిగా మనం డైల్యూట్ చేసేసి ఇప్పుడు బతుకమ్మ కుంట అంత ఖర్చు పెట్టి చేసిన తర్వాత ఇప్పుడు ఎవరో వచ్చి ఇది నాది అని. నాకు అయింది 2003 ఆసాని కుంట. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇండస్ట్రీస్ ఫండింగ్ చేశారు. దాని తర్వాత యుఎస్ఎయిడ్ కూడా ముందుకు వచ్చింది. చేశాం మేము. చెరువు అంతా బాగు చేసిన తర్వాత ఒక ఆయన వచ్చి ఇది నా భూమి, చెరువు కాదా? వేర్ ఆర్ ద రికార్డ్స్? ప్రభుత్వాలు పడుకుంటున్నాయా? రెవెన్యూ డిపార్ట్మెంట్స్ నిద్రపోతున్నాయా? ఏం చేస్తున్నాయి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని ఎక్కడ స్ట్రెంథెన్ చేయాలి, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి అన్న వాటిపైన అసలు చర్చ జరుగుతున్నదా? ఏమీ లేదు. ఊరికే ఎవరికి వారు ఒక విధమైన ఓవర్ కాన్ఫిడెన్స్‌లో బతుకుతున్నారు. అటు అధికారులే కానీ, ఆ అధికారులకు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నది ఎలక్టెడ్ పొలిటికల్ లీడర్స్‌గా. ఇది ఇప్పుడే జరగడం అన్నది కాదు. ఇది జరుగుతూ వస్తూనే ఉంది. ఈ రాష్ట్రానికి పట్టిన శనే ఇది. కనుక మనం హైడ్రా ఎంత సక్సెస్‌ఫుల్, ఎంత ఓడిపోయినది అన్నది మనం ప్లస్ ఆర్ మైనస్ ఏదో పిల్లాడి లెక్కల ఎగ్జామ్ పేపర్ మనం దిద్దినట్టు దిద్దలేము. అది దానికి ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్. హైడ్రా నీడ్స్ విధి విధానాలను ఏర్పాటు చేసే ఒక సొసైటీ విచ్ షుడ్ బి హెడెడ్ బై చీఫ్ సెక్రటరీ, నన్ అదర్ దాన్ ది చీఫ్ సెక్రటరీ. ఎందుకంటే ఇంతకు ముందు చూసారు లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని హెచ్ఎండిఏలో ఉండేది. జిహెచ్ఎంసి ఐఏఎస్ ఆఫీసరు హెచ్ఎండి ఐఏఎస్ ఆఫీసర్ కన్నా హై క్యాడరు, సీనియరు, ఆయన మీటింగ్లకే వచ్చేవాడు. కనుక చీఫ్ సెక్రటరీని మీరు పెట్టుకోవచ్చు. అలాగనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏమిటి తెలుసా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ ఆఫీసర్లు వచ్చే కాలం నాటికి మన చెరువులన్నీ కూడా నిర్మించబడ్డాయి. మన కనీసం ఒక లేటెస్ట్ అనుకుంటే 100 ఏళ్ల కిందటి చెరువు, అవునా కాదు? మనకు స్వతంత్రం వచ్చే 100 ఏళ్ళు కాదు. అంటే అసలు పునాదులు కూడా చూడని ఇంజనీర్లు మైనర్ ఇరిగేషన్ లో ఉన్నారు తెలంగాణ. అది అటు ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి. దాంతో ఏమవుతున్నది? కేవలం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ గురించే వీళ్ళకి తెలుసు. ఏది స్లూయిస్లు ఎత్తాలి, నీళ్లు వదలాలి, రెవెన్యూ ఇంత దాకానే వీళ్ళ నాలెడ్జ్. మిగతా వైపు లేదు. డిపార్ట్మెంట్లో స్కిల్స్ అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం చాలా. ఇప్పుడు హైడ్రా ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇట్స్ ఎ థర్డ్ లేయర్ బాడీ. సుబ్బారావు గారు, సారీ టు దీనికి ఇంటరప్ట్. ఎలాగో మీరు సుబ్బారావు మీరే చెప్పారు ఇప్పుడు. నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నారు హైడ్రా ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ అని. దీని గురించి మాట్లాడుతూ మీరు ఒక బ్లాంకెట్ పాలసీ ఉండాలి, రెగ్యులేషన్స్ ఉండాలి. దాని తర్వాత రెండింటి కింద హైడ్రా ఉంటే ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ అన్నారు. సో కామన్ టర్మ్స్ లో ఇప్పుడు వీళ్ళు చెరువులకు ఏదైతే చేస్తున్నారో, ఇప్పుడు ఈ 3 ఉండడం వల్ల, ఈ 3 లేయర్స్ లో ఉండి ఇది థర్డ్ లేయర్ గా ఉండడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? అది వాటర్ పరంగా కావచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పరంగా కావచ్చు, కామన్ మ్యాన్ కి ఎలా ఇది ఇంకా ఎఫెక్టివ్ అవుతుంది? అది కామన్ మ్యాన్ కి అర్థమయ్యేలాగా చెప్పండి. అవును, మీరు అడిగిన ప్రశ్న చాలా క్లియర్ గా స్టెప్ వైజ్ గా ఫేజ్ వైజ్ గా.
విధి విధానాలు అని అన్నప్పుడు ఏమిటంటే మనకు 4 ఛాలెంజెస్ అండి చెరువు రెస్టోరేషన్ పునరుద్ధరించడం. నెంబర్ 1 ఎంక్రోచ్మెంట్స్ అండ్ లీగల్ కాంప్లికేషన్స్, కోర్టు కేసులు. ఈ కోర్టు కేసులు ఎటువంటివి, ఎలాంటివి, ఎందుకు ఇవి పుట్టుకొచ్చాయి, వీటిని ఎలా గవర్నమెంట్ చెరువుల వాటి బౌండరీస్ ని, బఫర్ జోన్ బౌండరీస్ ని ఒక ఆర్డినెన్స్ ద్వారా దీన్ని తీసుకొచ్చి ఒక చోట ఫిక్స్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది అని అంటే, ఏ ఆధారం లేకుండా మా అబ్బాయి పోయాడంటే మీ అబ్బాయి నీకేది తెలియదు, వాడిని ఎలా గుర్తుపడతావు? నెంబర్ 1 విధి విధానాలు, రెగ్యులేషన్స్. మనకి ఇంటర్నేషనల్ కేస్ స్టడీస్ ఉన్నాయి. ఇవి నేను 2013 లోక్ అదాలత్ జడ్జి గారికి అందజేశాను. అది ఈ రోజు దాకా ఏ డిపార్ట్మెంట్ చదివిందో చదవలేదో నాకు తెలియదు. ఫస్ట్ ఈజ్ ఒక విధి విధానాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. దానికి హెడ్ చీఫ్ సెక్రటరీ గారే ఉండాలి. రెండోది ఈ ఒక అడ్వైజరీ కమిటీ క్రియేట్ చేసుకొని రెగ్యులేషన్స్ ని తీసుకురా. ఈ రెగ్యులేషన్స్ చేసేవాళ్ళే మనకున్న క్లిష్టమైన అడ్డంకులు ఏమున్నాయి. నెంబర్ 1 ఎంక్రోచ్మెంట్స్ అండ్ లీగల్ కేసెస్. నెంబర్ 2 వాటర్ క్వాలిటీ. నెంబర్ 3 వాటర్ ఫ్లో. వాటర్ ఫ్లో ఆగిపోవడం వల్ల చెరువు చుట్టూ ఉన్న కాలనీలన్నీ కూడా మునిగిపోతాయి. చెరువు నుంచి అసలు గొలుసుకట్టు చెరువు నుంచి మూసీలోకి వెళ్లాల్సిన నీరు వెళ్ళలేక ఈ క్లిష్టమైనవి ఐడెంటిఫై చేసుకొని వీటిని గనక ముందుగా ఒక ట్రాన్స్పరెంట్ పారదర్శకత్వంతో మనం తీసుకురాగలిగితే హైడ్రా లాంటి సంస్థకి మనం బలోపేతం చేసినట్టు. లేకపోతే ఎప్పటికీ ఏమవుతుంది, హైడ్రా ఎన్నో చేసింది, వాటర్ క్వాలిటీ ఎక్కడుంది? దుర్గం చెరువులో వాటర్ క్వాలిటీ ఉందా? రేపు సరూర్ నగర్కి వెళ్తున్నాం అన్నారు, అక్కడ వాటర్ క్వాలిటీ ఉందా? ఎక్కడ వాటర్ క్వాలిటీ ఉందండి? ఇక్కడ బతుకమ్మ కుంటలో వాటర్ క్వాలిటీ ఉందా? పీసీబీ రిపోర్ట్ ఇచ్చింది, దాని డిఓలు ఎంత పడిపోయాయి అని. అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే, హైడ్రా మనం ఎప్పుడు ఇది ప్రభుత్వం అన్నది ఒక స్ట్రక్చర్, ఒక ఆర్గానిక్ బాడీ. పొలిటికల్ పార్టీస్ ప్రభుత్వాలు మారుతాయి, కానీ ప్రభుత్వ విధానాలని అమలు పరిచేది ప్రభుత్వ అధికారం. ఏ విధంగా మనము దీన్ని ఒక సుస్థిర పద్ధతిలో తీసుకెళ్లగలుగుతాం ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్. ఇది 300, 400, 600 సంవత్సరాల నుంచి ఈ చెరువులు అవుతున్నాయి. ఇవి కాపాడగలుగుతున్నారు రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ దీని లాభాలు పొందగలుగుతున్నారు. మరి మనం చెరువు బాగు చేసిన 10 రోజులకే, నెల రోజులకే ఇంకో కోర్టు కేసు అని అంటా ఉంటే ఇంకా ఏం చేస్తాం? అది పొరపాటు. ఈ 4 అంచెల్ని మనం బాగా అధ్యయనం చేసుకొని దీనికి పటిష్టమైన ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేసుకోగలిగినప్పుడే మనము లీగల్ కానీ, క్వాలిటేటివ్ కానీ, క్వాంటిటేటివ్ కానీ, సోషల్ కానీ ఈ ఇష్యూస్ ని మనం అడ్రస్ చేయగలుగుతాం. అవి అన్ని తప్పిచ్చేసి ఏదో ఒక ఆఫీసర్ని తీసుకొచ్చేసి నువ్వు అడ్డంకులన్నీ తీసేయనంటే రేపు ఇవాళ పడగొడతాడు, రేపు పొద్దున్న ఏం చేస్తాడు, వాడు కోర్టుకు పోయాడు. ఇందులో ఏమవుతుందో తెలుసా? వీఆర్ లూజింగ్ సహజ వనరు. ఎంతో మందిని క్షోభ పెడుతున్నాం ఒక నిర్దిష్టమైన రెగ్యులేషన్ లేక. సో ఇది చాలా తప్పిది. మనం హైడ్రాని బ్లేమ్ చేయలేము, ఇంకోళ్ళని బ్లేమ్ చేయ, ఎవరి ఒత్తిడిలో వాళ్ళు పని చేస్తారు. కానీ ఈ 4 అంచెల విధానాన్ని మనం ఏర్పాటు చేయకపోతే ప్రభుత్వం కూడా కేవలం ఏదో గుడ్డి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ లానే. 20 ఏళ్ల కిందట సరూర్ నగర్ చేశాము, 12 కోట్లు ఎంతో ఖర్చు. నేను మీరు ఏదైనా అడగదలుచుకోండి, ఎందుకంటే కేస్ వైజ్ గా నేను ఇస్తాను. ఈ 4 అంచెలు ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. హోప్ ఐఎమ్ క్లియర్. రచన గారు. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఫైనల్ గా మీరు ఇంకా ఓవరాల్ గా దీని గురించి ఏమైనా కన్క్లూడ్ చేయాలంటే చెప్పండి, దాంతో ముగిద్దాం. ఓవరాల్ ఒక 2 minutes. ఓవరాల్ గా ఏమున్నది అంటే, ఈ 4 అంచెల విధానాన్ని మనం
ప్రభుత్వం గమనించి ఏర్పాటు చేయకపోతే 20 ఏళ్ల కిందట సరూర్ నగర్ చేసాం, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. ఏం ప్రజాధనం అంత దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఉందా? అప్పుడు 10 కోట్లు, ఇప్పుడో 10 కోట్లు పెట్టిందల్లా పెడుతున్నాం. రేపు బతుకమ్మ చెరువు బోర్డులు తీశారు, బోర్డు రాయడానికి కూడా 5-6 వేలు ఖర్చు అవుతుంది. అది ఎవరి ఖర్చు? ప్రజల ఖర్చు. ఎందుకు నా సమ్మింగ్ అప్ లో నేను ప్రజలు అంటున్నాను అనంటే, ప్రజల పార్టిసిపేషన్, భాగస్వామ్యం, వాళ్ళతోటి కన్సల్టేషన్స్ అన్నది బిగినింగ్ నుంచి ఉండాలి. ఇది ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకు తెలుసా? ఈ అయ్యే ఖర్చు అంతా కూడా ట్యాక్సీలు ఎవడు కడతాడు? నువ్వు కడతావు, లేకపోతే నీ కొడుకు కడతాడు, లేకపోతే నీ మనవడు కడతాడు. అవునా కాదు? ప్రతి వ్యక్తికి నేను చెప్తున్నా. ఇదే విధానం. అందుకనే పీపుల్స్ పార్టిసిపేషన్, ప్రజల భాగస్వామ్యంలో ఆలోచింప చేయాలి అన్నది. ఇది ప్రభుత్వ ఆస్తులు కావు, ప్రజల ఆస్తులు. డబ్బు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చింది అని అంటారు. అప్పు తీర్చేది ఎవడు? కాళేశ్వరంలో ఇప్పుడు అవుతున్న ఇదిలో ఎవరు అప్పు తీరుస్తారు అన్న దానిపైన చర్చ ఉందా? లేదు. కనుక నెంబర్ 1, పీపుల్స్ పార్టిసిపేషన్ ఈజ్ ఎ మస్ట్. నెంబర్ 2, ఈ 4 దశల విధానాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి, అది లేక్స్ అయి ఉండొచ్చు, ఈవెన్ మూసీకి కూడా అది వర్తిస్తుంది. ఎందుకనంటే ఏడీపీ శాంక్షన్ చేసిన తర్వాత మూసీ డైరెక్షన్ మార్చుకోవచ్చు అని డిప్యూటీ సీఎం ఎలా ఇస్తాడమ్మా? అంటే ఇదేనా మన ఇంటి వెనకాల పెరట్లో ఉన్న కాలంలో అది దాన్ని మార్చుకోవడానికి? నెంబర్ 1 ప్రయారిటీ ఇదంతా కూడా ప్రజలు కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరి సొంత డబ్బు పెట్టడం లేదు, పెట్టము. కనుక రేపు కట్టబోయే అప్పులన్నీ కూడా ప్రజల మీదకి వస్తాయి. కనుక ప్రజలు కళ్ళు తెరుచుకొని, చెవులు క్లీన్ చేసుకొని, కళ్ళు కడుక్కొని, శుభ్రంగా చదువుకొని రండి, పార్టిసిపేట్ చేయండి, ప్రభుత్వంతో ఏమిటి అన్నది డిస్కస్ చేయండి. అది చేయకపోతే ఏమవుతుంది అనంటే, మనం నిరంతరం పర్ఫెక్చువల్ గా ది స్టేట్ అండ్ ద కంట్రీ విల్ బి అండర్ లోన్ బర్డెన్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఓవరాల్ గా హైడ్రా ఎంతవరకు సక్సెస్ అయిందని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ చర్చ